మంచిగా చెక్క ఫస్ట్ నీట్గా కడుక్కోవాలి. కింద మట్టి కానీ లేకపోతే ఉసుకే వాగలో ఉసుకుంటుంది కదా, దాంతో వేసి రాయాలి. మంచిగా నీట్గా అవుతుంది. తెల్లగా వేసిన కూడా మంచిగా తెల్లగా కనబడుతుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఉసుకేసి రాయాలి మంచిగా చెక్క నీట్గా. ఇవే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. కడిగి ఎండ పెట్టి మంచిగా ఎండినాకనే నెరిసేయాలి. నెరసు ఎప్పుడు కానీ ఇట్లా మన ఒక్కరు వేసి దాన్ని దంచదు. ఎప్పుడు కానీ న్యాచురల్గా కొట్టాలి, దానికి అది రావాలి. ఇట్లా కొడితే ఒక పక్కనే కొట్టాలి. ఎప్పుడు కానీ ఒక పక్కనే కొడితే అది ఉపయోగపడుతుంది. బలం ఉపయోగించదు, బలం ఉపయోగిస్తే నెరసు రాలేదు. ఐడియా కొద్ది కొట్టాలి. ఇంత అంచు దొరికించుకోవాలి, మెల్లగా అనేయాలి. అదే రాలుతూ ఉంటుంది. నెరసు బద్దలు రాళ్ళు ఉండనియద్దు, మొత్తం ఉండాలి నెరసు. ఏదో కత్తి మారిపోతుంది, సౌండ్ రాదు కత్తిని ఉడతా అంటే. చేసుకున్నాక ఇట్లా కొసగా ఇట్లా కొట్టాలి. ఇట్లా కొట్టి ఇట్లా తీసేస్తే రాళ్ళు కానీ ఉంటే అంతే ఎగిరిపోతుంది. మెత్తడి మాత్రమే ఉంటుంది. ఇట్లా అనుకోవాలి. మీరు సెప్ వేసిన ఇట్లా కొసగా గిట్లా అని ఇట్లా తీసేయాలి. మంచిగా ఉండే మాత్రమే ఉంటుంది. ఇక రాళ్ళు అంతా ఎగిరిపోతుంది. దాంతో కత్తి రాదు, మన రాదు. ఇది ఉన్నదని మనం రాసుకోవాలి. 4-5 సార్లు అడిగినాక కత్తి వస్తుంది. ఇక అంత లండు ఒక్కొక్క 4-5 రోజులైనా నెరసేరు మన్నేరు అంతా దాన్ని కంకుతా ఉంటారు. చెక్క నల్లగా ఇది ఆ కక్కుతో మనం మెడలు పోసుకున్నది అట్లా ఉండదు. మంచిగా నీట్గా చేసుకోవాలి. పండుగ ఇట్లా చెప్పుకోవాలి. స్నానం చేసి మొగ్గాన్ని పౌడర్ పెట్టి పిల్ల ఎట్లా మొన్న మేకప్ వేసినట్టు ఉండాలి. పంచాంగం చెప్తే మనం కాదు నీట్గా ఉండేది, మన పంచాంగం ఉండాలి. ఇలా కత్తి నూనె నేర్చుకుందాం. ఇక మనం యుద్ధం పోయి ఆయుధం మర్చిపోయినట్టయితే కత్తి లేకపోతే కత్తి ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్. ఇక అది మేర ఎక్కువైనా తక్కువైనా ప్రకృతి అర్థం చేసుకోగలుగుతుంది. కానీ కత్తి వేయలే అనుకో ప్రకృతి అర్థం చేసుకోదు, మన కలువారది. అందుకని చెప్పేసి కత్తులు మంచిగా నూరుకోవాలి. కత్తులతో సగం పని ఎక్కువ దీంతోనే ఉంటుంది, సగానికి ఎక్కువ. కత్తులు లేకపోతే కళ్ళు గేరాన కూడా పోయి ఎక్కువ తక్కువ గీసినా కూడా కళ్ళు వారుతా అనమాట. ఇది మంచిగా నూరాలి. అందుకే ఎట్లా నూరల్లో చెప్తాను. ప్రతి దానికి బేసిక్ రూల్ ఉన్నట్టే కత్తులు నూరడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడేదనుకో అందరు బ్యాట్లు పట్టుకొని పోతారు, కానీ బ్యాట్ పట్టుకునే విధానం తెలియదు. బ్యాటు ఇగో ఇట్లా పట్టుకుని వేరు, ఇట్లా లాట్ పట్టుకుని వేరు. ఇట్లా పట్టినప్పుడు హిట్ ఆడొస్తుంది ఎప్పుడు. కానీ దాన్ని క్యాజువల్ ఇట్లా పట్టుకుని వేరు, ఇట్లా ఇన్ననే ఉంటుంది తేడా. హిట్ ఇప్పుడు 6 కొట్టడానికి తేడా గిన్నెనే ఉంటుంది. లాట్ ఇట్లా లాట్ పట్టుకోవాలి ఎప్పుడు. కానీ ఇప్పుడు అట్లే ఇప్పుడు డిఫెన్స్ ఆడినప్పుడేమో కింది పట్టుకోవాలి, హిట్ ఆడినప్పుడు లాట్ పట్టుకోవాలి. ఈ బేసిక్ రూల్ తెలియకుండా చాలామంది బ్యాట్ పట్టుకుని పోతారు ఆడడానికి. సో కత్తిలో కూడా ఏముంటుంది అంటే ఇట్లా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి సైజ్ ఇట్లా ఈ మన బొట్టనేలు తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఏళ్ళు మొత్తం క్లోజ్ చేసేయాలి, టైట్ చేసేయాలి. ఇట్లా పట్టుకోవాలి. ఇక దీన్ని మిస్ అయితే ఎటు తీసుకొని కొంచెం క్లోజ్ తీసుకొని కత్తి మొత్తం కింద వనబెట్టాలి. ఇది ఇట్లా ఒక చేతి నూరినప్పుడు నువ్వు క్యాజువల్ మొత్తం ఎట్లా వనబెడతావో అట్లా వనబెట్టాలి. ఇది ఏంటంటే జస్ట్ పుషింగ్ కోసం అంతే. ఇట్లా మొత్తం అటు ఎంత వండదో ఇటు అంత వండబెట్టాలి కత్తిని ఎప్పుడు. కానీ మొత్తం కంప్లీట్గా ఇట్లా వండబెట్టి మళ్ళీ లాట్ ఇటు వండబెట్టాలి. అటు ఎంత వండదో ఇటు అంత వండాలి ఎప్పుడు. కానీ ఎత్తి నూరే కత్తి రాదు. కత్తి కంప్లీట్గా వండాలి. కంప్లీట్గా వండి పర్ఫెక్ట్గా ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా ముంగట రాసుకుంటూ పోవాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ కొస నుంచి మళ్ళీ ఈ కొస వరకు రాసుకుంటూ రావాలి. అప్పుడే కత్తి వస్తుంది ఈజీగా, అంతవరకు దగ్గర రాదు. ఇట్లా నువ్వు ఏ స్టైల్లో నన్ను నూరుకో, కానీ కత్తి మాత్రం పర్ఫెక్ట్గా కింద పండాలి. మళ్ళీ కంటిన్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖచ్చితంగా చెక్కకు రాసుకుంటూ పోవాలి. ఆడదాకా కొసెల్లా ఇట్లా 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 ఆల్రెడీ నూరేటోళ్ళకి అయితే ఈజీగా వస్తుంది. నేను పట్టుకునే విధానం చెప్పినా కదా, దాని ద్వారా సగం కత్తి వచ్చేస్తే ఆల్రెడీ ఇట్లా
కత్తి ఎంత వండ పెడితే అంత మంచిగా తెగుతుంది. ఊరికే తెగుతుంది అని చెప్పేసి మా కమ్మరోళ్ళ దగ్గర పోయి సరిపించడం అవసరం లేదు. నూరు రాకనే కమ్మరోళ్ళ దగ్గర పోతారు ఎక్కువ శాతం. అయితే కత్తి మంచిగా పండబెట్టి నూరాలి అంతే, ఏం లేదు. ఇట్లా ఇదంతా కత్తి మొత్తం మొన్న చూసిన ఇటు ఎంత అయితే అరుగుతుందో ఈ సైడ్ కూడా అంతే అరగాలి కత్తి. ఈ సైడ్ ఎక్కువ అరిగి ఈ సైడ్ తక్కువ అరిగింది అనుకో కత్తి రాదు. ఇటు సైడ్ ఎంత గీత వస్తే ఇటు సైడ్ అంత గీత రావాలి, అప్పుడే ఈజీగా కత్తి వస్తుంది అన్నట్టు. కంటిన్యూ అటు పోవాలి, కంటిన్యూ ఇటు రావాలి. నువ్వు ఇటు సైడ్ ఎంత వండబెట్టినావు ఇటు సైడ్ కూడా అంతే వండబెట్టాలి. ఇట్లా మొత్తం కంప్లీట్ వండబెట్టి కొంచెం ఆయుధానికి దీనికి ఒరిగేసి లావటాలి లైట్గా అంతే. ఇట్లా 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 నీకు ఎక్కువ నెరుసు తినదనుకో కత్తి, అప్పుడు అనుకోవాలి నువ్వు దానికి పదన తెలిపిందని చెప్పేసి అప్పుడు అనుకోవాలి. నీకు ఒక 4-5 సార్లు అడిగాడంటే కత్తి రావాలి, అయితేనే కత్తి వచ్చినట్టు. ఇక దాన్ని పొంటి దాన్ని నూనెమంటే అంతా కత్తి పదన లేనంటూ. ఎక్కువ నెరుసు తీసుకోవద్దు కత్తి ఎప్పుడు కానీ. ఒక 4-5 సార్లు లాస్ట్ 10 సార్లు అడిగిన వరకు వచ్చేసేయాలి కత్తి, లేకపోతే తెగుతులే అని అర్థం. కత్తి కొంతమంది ఏంటంటే ఫ్రంటే నూరుతారు, కొంతమంది వెనకకే నూరుతారు. ఈ కొస కత్తి నూరు ఎక్కువ, ఈ ఎక్కువలు తక్కువలు ఎత్తులు వంపులు ఉంటాయి కత్తి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు మన సానరాయి మీద వేసి నూరుతారు కదా, అట్లనే మన చెక్క మీద కూడా నూరుకోవచ్చు సానరాయి లేకుండా. ఎట్లంటే ఇట్లా 2 ఏరు పెట్టాలి, ఇట్లా ఇట్లా నూరితే కింద నుంచి మీ దాకా అంతా సాఫ్ అయిపోతుంది. ఇక కత్తికి ఏమున్నా ఎక్కువలు తక్కువలు ఏది ఉన్నా మొత్తం సాఫ్ అయిపోతుంది. కత్తి ఎట్లా తేవాలి అట్లా తెగుతుంది. మళ్ళీ ఇట్లా ఇది పెట్టి లైట్ కొద్దిగా లాబట్టి కింది మీద కనాలి. ఇది ఎగిరిపోదు, నెరిసి ఎగిరిపోదు, చెక్క కాట రావద్దు అట్లా రాసేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ వెనుకకు యాక్సిస్కి అట్లేట అన్నామో ఇట్లా కూడా అట్లా అనాలి. నల్లగా అవుతుంది చూసిన చెక్క జర సిలిమికి. ఇట్లా అన్నప్పుడు ఆడికి ఒక తీరు ఉంటుంది ఇక కత్తి. ఇక మళ్ళీ ఇప్పుడే సరిపించినట్టు అవుతుంది, ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. ఈ ఒక్కసారి నెరుసు తిన్నా మంచిదే, కానీ ఒకసారి రాసుకోవాలి నెలకు ఒక రోజు. ఇట్లా రాసుకుంటే కత్తి ఈ నుంచి ఆడాక సాఫ్ట్గా మంచిగా ఉంటుంది అనమాట. ఇక అప్పుడు నూరితే అల్గా ఇట్లా ఇట్లా అనగానే కొసేలా ఆడదాకపోతే మళ్ళీ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇక మళ్ళీ తెరిచిపెట్టిన నూరుకుంటే నార్మల్ ఎట్లా నూరుతాం మళ్ళీ రోజు అట్లా నూరుకుంటే అయిపోతుంది. ఇక కత్తి నూరుడే టాస్క్. ఇక పొద్దాడు గొయ్య రావాలి, పరుపాడు గీయ రావాలి, కత్తి నూరు రావాలి, అయితేనే గౌడు అంటాడు. కానీ గౌడు కాడ నడుము కట్టి మోకు జబ్బకేసుకొని పోగానే